ప్రతి ప్రేమ జంట సీతారాములు కాకపోయినా వాళ్ళు గెలిపించడానికి మాత్రం నువ్వే ఉండాలి. మేడం, మీతో 5 నిమిషాలు మాట్లాడాలి. నాకు ఆ డివోర్స్ కాగితాలు ఇస్తే సంతకం పెట్టి వెళ్ళిపోతాను. మొదటి రోజు మీ కళ్ళల్లోకి చూడాలంటేనే భయం వేసేది. కానీ ఇప్పుడు మీ ఎదురుగా నిలబడి మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు. మొన్న పోలీస్ స్టేషన్లో నన్ను అరెస్ట్ చేసినప్పుడు నా జీవితం అక్కడితో అయిపోయిందనుకున్నాను. మీరు నా పక్కన నిలబడకపోయి ఉంటే నేను ఎలాంటి పేరు మోసుకొని వెళ్లాల్సి వచ్చేదో. ఆ విషయంలో మీకు నేను జీవితాంతం రుణపడిపోయాను. ఇక్కడికి వచ్చినప్పుడు ఆ రోజు ధ్రువ సార్కి ఎంగేజ్మెంట్ అన్న విషయం నిజంగా నాకు తెలీదు. ఒక అమ్మాయికి మాట ఇచ్చాక నేను ఇంటికి రావడం మీ మనసుని ఎంత బాధ పెట్టుంటుందో నేను అర్థం చేసుకోగలను. అందుకే చాలా తట్టుకున్నాను. మీ మనసు బాధపడకూడదని ప్రతి నిమిషం ఆలోచించాను. నా వల్ల అయినంత వరకు పడ్డాను. కానీ ఇంట్లో ఏ విషయంలోనూ మీ మనసుని గెలుచుకోలేకపోయాను. అందుకే కంపెనీలో మీ కింద పనిచేసే అవకాశం వచ్చినప్పుడు మీరు కంపెనీకి పునర్వైభవం తీసుకురావడానికి చేసే ప్రయత్నంలో నేను కూడా చిన్న భాగం అవ్వాలనుకున్నాను. దానికోసం రాత్రి పగలు కష్టపడ్డాను. మీరు నన్ను నమ్మారు, నాకు అవకాశం ఇచ్చారు. నాకంటూ ఒక గుర్తింపునిచ్చారు. నా ఆత్మవిశ్వాసాన్ని పెంచారు. మీరు నాకు రోల్ మోడల్ మేడం. మీ నుంచి చాలా నేర్చుకున్నాను. పడినప్పుడు ధైర్యం కూడగట్టుకుని ఎలా నడవాలో నేర్చుకున్నాను. ఒకప్పుడు చిన్న విషయం జరిగినా నా జీవితం ముగిసిపోయింది అనే బాధ ఉండేది. ఇప్పుడు నా గమ్యం తెలియకపోయినా, ఎటు వెళ్ళాలో తెలియకపోయినా ఏదో ఒక ధైర్యం. ఇది నేను తట్టుకుని నిలబడతాను. ఒక రాయి లాంటి నన్ను శిల్పాన్ని చేసింది మాత్రం మీరే మేడం. థ్యాంక్స్ మేడం. మీరెప్పుడు ఏ కాగితాలు పంపించినా నేను సంతకం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. ఇంక నాకు సెలవిప్పించండి.
ఆగు వసుంధరా. ఎక్కడికి వెళ్తావే? ఎక్కడికి వెళ్తావు? వెళ్ళమన్నప్పుడు మొండిగా ఉన్నావు కదా, ఇప్పుడెక్కడికి వెళ్తావు? వెళ్తుందంట, వెళ్తుంది. ఇది నీ ఇల్లు. ఇదంతా నీ ఫ్యామిలీ. నందిత నీకు అమ్మ, ధ్రువ నీ భర్త, నేను నీ అత్తగారిని. నువ్వు నా కోడలివి. నువ్వే నా కోడలివి. ఒకప్పుడు వెళ్ళమంటే ధ్రువ చెప్తేనే వెళ్తాను అన్నావుగా, ఇప్పుడు నేను చెప్తున్నాను. ధ్రువ కాదు కదా, నేను చెప్పినా కూడా నువ్వు ఈ ఇల్లు వదలకు. ఇక మీదట ఇదే నీ ఇల్లు. దాన్ని ఎవరూ కాదనలేరు. నాతో రా. ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను మనస్ఫూర్తిగా నిన్ను కోడలుగా స్వీకరిస్తున్నాను.